అహం సర్వస్య ప్రభవో మతః సర్వం ప్రవర్తతే ఇతి మత్వ భజంతే మాం బుధాభౌ సమన్వితః. ఈ జగత్తులో కదిలే ప్రతి శ్వాస, పుట్టే ప్రతి ఆలోచన, వెలిగే ప్రతి వెలుగు అన్నిటికీ మూలం నేనే. నా నుంచే సృష్టి పుట్టింది, నా వల్లే అది నడుస్తుంది, నాలోకే అది లీనమవుతుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు భయంతో కాదు, అలా అని ఆశతోని కాదు, సంపూర్ణ ప్రేమతోనే నన్ను ఆశ్రయిస్తాడు. నేనే ఆది, నేనే ఆధారం, నేనే అంతాన్ని కూడా. ఇది భగవద్గీతలో ఆ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుని ఇలా వచ్చి చెప్పిన మాటలు. మరి ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న భగవద్గీతలో ఉండే ఆ 18 అధ్యయనాల్లో అసలు ఏముంది తెలుసుకోవాలి అంటే మనం ఈ సిరీస్ని స్టార్ట్ చేయవలసిందే. అంతకన్నా ముందు మనం ఈ వీడియోని స్టార్ట్ చేయవలసిందే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సీజే స్టోరీస్ భగవద్గీత ఎపిసోడ్ నెంబర్ 1. గైస్, చాప్టర్ 1 చెప్పే ముందు ఒక చిన్న విషయం, జస్ట్ 1 మినిట్ చాలా జాగ్రత్తగా వినండి. మన సీజే స్టోరీస్ ఛానల్లో ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చాలామంది స్టోరీస్ రాయటానికి ఇష్టపడతారు, కానీ రాశాక వాటిని ఏం చేయాలో అర్థం కాదు. అందరి దగ్గర సోషల్ మీడియా అకౌంట్స్ ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి మన సీజే స్టోరీస్ ద్వారా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ దొరుకుతుంది. లైక్ ఆ స్టోరీని CJ Stories 2023@gmail.com కానీ మీరు పెట్టగలిగితే మేము ఆ స్టోరీని చూసి ఒకవేళ నచ్చితే మీకు కాంటాక్ట్ అయ్యి మీతో డిస్కస్ చేస్తూ ఆ వీడియోని మేమే స్వయంగా తయారు చేసి విత్ బెస్ట్ AI విజువల్స్తో మీరు సాటిస్ఫై అయ్యేటంత వరకు మీ స్టోరీని ఒక వీడియోలా చేద్దాం. ఒకవేళ మీకు ఆ అవుట్పుట్ నచ్చితే దెన్ వీ కెన్ ప్రొసీడ్ ఇట్ టు అప్లోడింగ్ ఇన్ CJ Stories. సో మీ స్టోరీని మా వాయిస్తో కలిపి ఈ కొత్త సిరీస్ని చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దీని పేరు CJ Originals. సో విషయం అర్థమైందని అనుకుంటున్నాను. దీని మీద ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో త్వరలో రాబోతుంది. సో గైస్, మీ స్టోరీస్ని మెయిల్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ టుగెదర్ టేక్ స్టోరీ టెల్లింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. సో మేము వెయిట్ చేస్తూ ఉంటాము. లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. కౌరవులకి తండ్రి అయిన ధృతరాష్ట్రుడు అతడి పక్కనే ఉన్న సంజయుడితో, సంజయ, యుద్ధభూమిలో ఏం జరుగుతుంది? నా పుత్రులు అలానే పాండుపుత్రులు ఏం చేస్తున్నారు అని కంగారు పడుతూ అడిగితే దానికి సమాధానంగా సంజయుడు, మహారాజా, యువరాజ దుర్యోధనుడు తన గురువైన ద్రోణుడి దగ్గరకు వచ్చి, ఓ ఆచార్య ద్రోణ, ఒకసారి మన శత్రు సైన్యాన్ని చూడండి. అక్కడ కేవలం భీమార్జునులు మాత్రమే కాదు, వాళ్ళతో సమానంగా యుద్ధం చేయగలిగే చాలామంది వీరులు అక్కడ ఉన్నారు. ద్రుపదుడు, విరాటరాజు కూడా తక్కువేమీ కాదు. ఇక ఇదే అనుకుంటే పాండుపుత్రులు, సుభద్రపుత్రుడైన అభిమన్యుడు, ఇలా వాళ్ళ వైపు వీరాది వీరులు ఉన్నారు. అయినా మనం భయపడాల్సిన విషయం ఏమీ లేదు. మన వైపు కూడా ఒక మహా సైన్యం ఉంది. ఇప్పుడు నేను మన సైన్యం గురించి చెప్తా వినండి. యుద్ధంలో ఎల్లప్పుడూ విజయాన్ని సాధించే మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, వీళ్ళు మాత్రమే కాదు ఆచార్య, నా కోసం ప్రాణం ఇచ్చేవారు ఇంకా చాలా మంది ఉన్నారు. మన బలం చాలా ఎక్కువగా ఉంది. ఇవన్నిటితో పాటు ముఖ్యంగా మనం సాక్షాత్తు ఆ భీష్మ పితామహుడిచే రక్షించబడుతున్నాం. ఇప్పుడు మనం ముందుగా అనుకున్నట్టు మీరు మీ స్థానాల్లో వెళ్ళి నిల్చొని భీష్మ పితామహుడికి సంపూర్ణ రక్షణ ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్తారు. అది విన్న భీష్ముడు తన రథంతో ముందుకు వచ్చి దుర్యోధనుడిని ఆనందపరిచేలా ఒక పెద్ద శంఖాన్ని తీసి పూరిస్తారు. దాని నుండి వచ్చే శబ్దానికి పాండవ సైన్యం ఒక్కసారి అదురుతుంది. అది చూసిన శ్రీకృష్ణుడు తన శంఖమైన పాంచజన్యమును అలానే అర్జునుడు దేవదత్తమును గట్టిగా పూరిస్తారు. ఆ శబ్దానికి మళ్ళీ పాండవ సైన్యానికి ధైర్యం వస్తుంది. ఆ శబ్దం అతి భీకరంగా మారాయి. ఆకాశం, భూమి రెండిటిని అవి కంపిస్తూ ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బద్దలు చేశాయి. అప్పుడు తన గాంధీవాన్ని పట్టుకొని యుద్ధానికి సిద్ధపడిన అర్జునుడు, ఓ మాధవ, ఈ రథాన్ని ఇరువైపు సైన్యాలు కనిపించేటట్టుగా ఉండే ప్రదేశానికి తీసుకొని వెళ్ళు. ఎందుకంటే నేను చూడాలి మన శత్రువులు ఎవరు, ఆ మూర్ఖుడైన దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేయటానికి వచ్చిన మన శత్రువులు ఎవరు అనేది నేను చూడాలి. కాబట్టి మాధవ, రథాన్ని తీసుకువెళ్ళండి అని చెప్తారు. అలా ఆ రథాన్ని శ్రీకృష్ణుడు తీసుకొని వెళ్ళి యుద్ధభూమి మధ్యలో ఆపుతారు. అప్పుడు శత్రు సైన్యం వైపు చూసిన అర్జునుడికి అక్కడ శత్రువులు ఎవరూ కనిపించటం లేదు. ఒకరు తన తాతయ్య గారు అయితే మరొకరు తన గురువు గారు, ఒకరు తన సోదరుడు అయితే మరొకరు తన చిన్నప్పటి నుండి ఉండే ప్రాణ స్నేహితులు. ఇలా ఎటు చూసినా బంధువులు, కుటుంబ సభ్యులు మాత్రమే కనిపిస్తున్నారు తప్ప అర్జునుడికి అక్కడ ఎక్కడా కూడా శత్రువులు ఉన్నట్టు కనిపించలేదు.
అది చూసిన అర్జునుడు కృష్ణుడితో, కృష్ణ, ఇంత యుద్ధోత్సాహంలో ఇక్కడికి వచ్చి నిల్చున్న నా మిత్రులను, బంధువులను చూస్తూ ఉంటే నా గుండె కంపిస్తుంది, నా నోరు ఎండిపోతుంది, నా నరాలు ఈ పనిని చెయ్యొద్దు అని అణువణువు కోరుకుంటున్నాయి. మొదటిసారి నా చేతుల్లో ఉండే ఈ మహా ఆయుధమైన గాంధీవం బరువుగా మారింది కృష్ణ. నా చర్మం కాలిపోతున్నట్టు నాకు అనిపిస్తుంది. నేను ఇక్కడ ఇంకొక క్షణం కూడా నిల్చోలేకపోతున్నాను. నా శరీరం కూలిపోతుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు కృష్ణ. ఈ యుద్ధంలో మన మిత్రువులను, బంధువులను చంపటం వల్ల కానీ, లేకపోతే వాళ్ళని అంతం చేయటం వల్ల కానీ ఏ రకమైన శ్రేయస్సు కలుగుతుందో నాకైతే అర్థం కావటం లేదు. ఇది జరిగాక విజయాన్ని కానీ, రాజ్యాన్ని కానీ, సుఖాన్ని కానీ నేను కోరుకోను. ఎవరి కోసమైతే యుద్ధం చేయాలి అనుకుంటున్నామో, ఎవరు బాగుండాలి, ఎవరిని బాగా చూసుకోవాలి అని అనుకుంటున్నామో, మేము వాళ్ళతోనే యుద్ధం చేయాలి అనుకుంటున్నాం. మేము వాళ్ళతోనే యుద్ధం చేస్తున్నప్పుడు ఇక ఈ యుద్ధంలో విజయం, సంతోషం ఎక్కడ ఉంది? గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనవళ్ళు, బామర్దులు, ఇతర బంధువులు వాళ్ళ ప్రాణాలని, ఆస్తులని, కుటుంబాలని పలంగా పెట్టి యుద్ధానికి వస్తే మేమెందుకు వాళ్ళతో యుద్ధం చేయాలి? ఈ యుద్ధం వల్ల ముల్లోకాలు నా సొంతం అవుతాయి అన్నా కూడా వాళ్ళతో యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా లేను మాధవ. ధృతరాష్ట్ర పుత్రుల్ని వధించడం ద్వారా మేము ఎలాంటి సుఖాన్ని పొందగలమో నాకైతే అర్థం కావటం లేదు. లోభంతోనో లేకపోతే వీళ్ళ మెదడులు ప్రతీకారంతో నిండిపోవటం వల్లనో కానీ, వీరు వాళ్ళకి జరిగే నష్టాన్ని కానీ, వంశనాశనాన్ని కానీ చూడలేకపోవచ్చు. కానీ ఇవన్నీ చూడగలిగే మేము కూడా వీళ్ళతో యుద్ధం చేసి ప్రాణ నష్టాన్ని కలిగిస్తే ఇంకా మాకు వాళ్ళకి తేడా ఏముంటుంది మాధవ? ఈ యుద్ధం వలన వంశాచారం నాశనం అయిపోతుంది. ఆ విధంగా వంశంలో మిగిలిన వారు అధర్మ పరులవుతారు. ఇలా ఏ రోజైతే ఒక వంశంలో అధర్మం అనేది పుడుతుందో ఆ రోజే ఆ వంశంలో ఉండే కుల స్త్రీలు చెడిపోతారు. అలాంటి స్త్రీ వలన అధర్మ పరులైన సంతానమే కలుగుతుంది. ఇలా కలగటం వల్ల మిగిలి ఉన్న కులధర్మాలు అన్నీ నాశనం అవుతాయి కేవలం మా వలన. ఇలా ఎవరి వలన అయితే కులధర్మం అనేది అంతమవుతుందో వాళ్ళు నరకానికి వెళ్తారు అని గురువు దగ్గర విన్నాను. అయ్యో, ఎంతటి పాపాన్ని చేయటానికి మేము సిద్ధపడ్డాము. రాజ్య సుఖాలని పొందాలి అనే కోరికతో సొంత వాళ్ళని అంతం చేయడానికి సిద్ధపడ్డాం. ఇలాంటి యుద్ధం చేసేదానికన్నా ఆ ధృతరాష్ట్ర పుత్రులు ఇప్పుడే వచ్చి నన్ను ఇక్కడే అంతం చేసినా అది నాకు మంచిదే అవుతుంది. ఇదే నాకు తగిన శాస్తి అని బాధపడుతూ తన గాంధీవాన్ని నేల మీద పడేసి అర్జునుడు కిందకి కూలిపోతాడు. ఇలా అర్జునుడు యుద్ధరంగంలో బాధపడుతున్నాడు మహారాజా అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తారు. దీనితో మన మొదటి అధ్యయనమైన అర్జున విషాద యోగ ముగిసింది. నిజానికి ఈ అధ్యయనంలో అర్జునుడికి ఏదైతే జరిగిందో అది చాలా మంది వాళ్ళ జీవితాల్లో ఎదుర్కొంటూ ఉంటారు. ఒక విద్యార్థి కావచ్చు, ఒక సాధారణమైన కుటుంబంలో ఉండే ఒక అబ్బాయి కావచ్చు, వేరే ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఇలాంటి విషయాన్ని ఎదుర్కొంటారు. ఏదైనా పనిని చేసే ముందు వాళ్ళకు వచ్చే అనుమానాలు, నేను ఇది సాధించగలనా, ఒకవేళ నేను సాధించలేకపోతే ఇంత చదివి ఉపయోగం ఏంటి, ఇంట్లో వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు, ఇది నేను కోరుకున్న జీవితం కాదు, అసలు నేను ఇప్పుడు ముందుకు వెళ్ళాలా లేకపోతే ఇక్కడే ఆగిపోవాలా అని ఎన్నో అనవసరమైన ఆలోచనలు ఒక మనిషి చుట్టూ ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. అయితే దీనికి సమాధానం ఒక పనిని ఎలా చెయ్యాలి, ఏం ఆశిస్తూ చెయ్యాలి, ఏది దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి అనేది ఎంతో గొప్పగా శ్రీకృష్ణుడు భగవద్గీత 2వ అధ్యయనమైన సాంఖ్యయోగలో వివరించారు. అది మనం మన నెక్స్ట్ ఎపిసోడ్ అయిన భగవద్గీత ఎపిసోడ్ 2లో డిస్కస్ చేద్దాం. స్లోగా వెళ్దాం గైస్. ముందు మేము అన్నట్టు ఒక ఎపిసోడ్కి 2 అధ్యయనాలు చెప్దాం అనుకున్నాం, కానీ కాదు, ఒక ఎపిసోడ్కి కేవలం ఒక అధ్యయనం మాత్రమే చెప్పబోతున్నాం. దీనికి కారణం మీకు అర్థం అవ్వాలి అని. ఒకే ఎపిసోడ్లో ఎక్కువ అధ్యయనాలు చెప్పడం వల్ల ఈ భగవద్గీత అనేది కేవలం చూసి వెళ్ళిపోతాం అనేటట్టుగానే ఉంటారు తప్పితే నేర్చుకుందాం అనేది ఉండదు. కానీ ఇలా ఒక ఎపిసోడ్కి ఒక అధ్యయనం మనం మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉంటే ఈ భగవద్గీత అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. ఇందులో ఉండే గొప్పతనం మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. సో గైస్, ఇలా ఎందుకు చేసామని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇందాక చెప్పినట్టు సీజే ఒరిజినల్స్ మీ దగ్గర ఏమైనా స్టోరీస్ ఉంటే మా మెయిల్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్లో మెయిల్ ఇస్తున్నాను. అండ్ అలానే మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఇస్తున్నాం, దాన్ని కూడా ఫాలో చేయండి. త్వరలోనే ఈ భగవద్గీత ఎపిసోడ్ 2 అయిన సాంఖ్య యోగాన్ని రిలీజ్ చేయబోతున్నాం. అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒక మానవ జీవితం గురించి అది ఎంతో చెప్తుంది. దానివల్ల మనకి ఎన్నో విషయాలు అర్థమవుతాయి. దానికోసం మీరు వెయిట్ చేయాలి కాబట్టి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఆ వీడియో రిలీజ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మీరు చూడొచ్చు. అండ్ అలానే ఈ వీడియో నచ్చితే అట్లీస్ట్ మీకు తెలిసిన ఒక్కరికైనా షేర్ చేయండి. జస్ట్ ఒక్కరికి షేర్ చేసినా అది మాకు చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. సో గైస్, మీరు ఆ పని చేస్తారని అనుకుంటున్నాను. లెట్స్ మీట్ అగైన్ ఆన్ భగవద్గీత ఎపిసోడ్ 2 సాంఖ్య యోగా.